దాని ప్రాజెక్ట్ కాస్ట్ ఆనాడు 13,057 కోట్లు అని చెప్పి దాన్ని పెంచుకుంటూ పోయి 18,500 కోట్లు చేశారు. 18,500 కోట్లు చేశారు. అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. అంతకుముందు ఉన్న బ్యాలెన్స్ ఓన్లీ 1,552 కోట్లు. దీన్ని 18,500 కోట్లు పెంచి పోనీ ఏమన్నా ఆయకట్టు అదనంగా తీసుకున్నారంటే ఏం లేదు. వాళ్ళు దాంట్లో చెప్పిన ఆయకట్టు కూడా ఇంతవరకు రాలేదు. వాళ్ళు చెప్పింది 3,28,000 ఎకరాలు అన్నారు. కానీ ఇప్పటి వరకు 1 ఎకరానికి కూడా ఇవ్వలేదు. అలాగే ఇది సరిపోవట్లేదని చెప్పి దీనికి వాటర్ మళ్ళీ యాడ్ చేయాల స్టోరేజ్ అని చెప్పి ఇంకోటి సీతమ్మ సాగర్ బ్యారేజ్ అని ఒకటి పెట్టారు ఈ ప్రాజెక్టులో. దాన్ని 3,481 కోట్లు చేసి దాన్ని పెరిగిన ధరలు రేపటితో పెంచుతా అంటే ఇంకో 1,000 కోట్లు పెంచుతారట. అంటే మొత్తం 4,481 కోట్లు. అంటే సీతారామ ప్రాజెక్టు పేరు మీద అప్పటికే ఇచ్చిన 18,500 కోట్లు దానికి నీళ్లు అందించాలని చెప్పి మళ్ళీ బ్యారేజ్ పేరు మీద మొదలుపెట్టింది ఇంకో 4,481 కోట్లు. అంటే మొత్తం 22,981 కోట్లుగా చేశారు. ఎక్కడి నుంచి? కేవలం 1,552 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్ట్ ని 22,981 కోట్లు పెంచారు. పెంచి ఇప్పటికే 7,000-8,000 కోట్లు ఖర్చు పెట్టారని చెప్తా ఉన్నారు. 8,000 కోట్లు ఖర్చు పెట్టినా గానీ 1 ఎకరానికి ఎక్కడా నీళ్లు ఇవ్వలేంతవరకు. ఇది రీడిజైన్ పేరు మీద ఒక్క ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఒక ప్రాజెక్టులో జరిగినటువంటి పెంపు. మరి ఇన్ని రెట్లు పెంచి ఈ ప్రాజెక్టుని ఈ రకంగా మళ్ళీ మేము అద్భుతాలు సృష్టిస్తున్నాము, రీడిజైన్ చేశాము, రాష్ట్ర ప్రజలు కాపాడుతున్నాం, అది చేసాం, ఇది చేసే ఈ లెక్కలు చూస్తే నిజంగా ఈ నిధులన్నీ ఎడిపోయాయి, ఎందుకోసం పెంచారు, ఏం జరుగుతుందని ఆలోచన చేస్తే కడుపు తరకపోతాం. మొదటి 3 సంవత్సరాల్లోనే సంవత్సరానికి 500 కోట్లు ఖర్చు పెట్టినాం. మొదటి 3 సంవత్సరానికి 500 కోట్లు ఇచ్చినా 4 లక్షల ఎకరాలు నీళ్లు బారే. ఇన్ని వేల కోట్లు 22,980 కోట్లు పెంచి 8,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరానికి నీళ్లు లేకుండా దీన్ని అదనపు భారంగా చేసి ముందుకు పోవటం కోసం ఇంకా టన్నెలని పెట్టి ఆ టన్నెల్ పరిస్థితి ఏంటో తెలియదు. అసలు ఇంత దారుణంగా రీడిజైన్ చేసి పెంచినటువంటి పరిస్థితి. అది ఎట్లా కాళేశ్వరం మొన్న చెప్పారు. దీని పరిస్థితి ఎట్లా ఉంది. ఇక దీనిపైన ఇంకోటి ఏదో ఉంది, అది రివ్యూ చేసినప్పుడు అది కూడా చెప్తాం. ఇంత దోపిడీ నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి అందరి సహకారం, ప్రజలందరి సహకారం కూడా కావాలి. ఈ సొమ్మంతా ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నుల ద్వారా వచ్చే డబ్బు. ఈ పన్నుల ద్వారా వచ్చే ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడాలి, రాష్ట్రానికి ఉపయోగపడాలి. ఈ రకంగా దోపిడీ జరిగితే చూస్తూ ఊరుకుందామంటే మాకెవరికి ప్రజల కోసం తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈ రకంగా దోపిడీ జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవటానికి కడుపు తరకపోతుంది. వాస్తవ విషయాలు మీ అందరికీ చెప్పి ఏం చేయాలి అనే దానిపై కూడా లోతుగా ఇరిగేషన్ మంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ వాస్తవాలన్నీ మీకు చెప్తా ఉన్నాను. కారణం అదే కదా. అదనబాయి కట్టించారా? లేదు. పోనీ ఇంకేమైనా కొత్తగా వేరే దగ్గర నుంచి సోర్స్ ఇంకొక దగ్గర నుంచి ఆయన తీసుకొస్తున్నట్టు లేదు. సోర్స్ కూడా అదే ఆర్థర్ కాటన్ కట్టినటువంటి ఆనకట్ట దగ్గర నుంచి మేము రాజీవ్ దుమ్ముగూడెం ప్రాజెక్ట్ ఏడైతే మొదలు పెట్టామో అక్కడి నుంచే. అందుకే నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా 2-3 సార్లు అదే ఇంకోటి ఇంకా ఇబ్బందికరమైన ఇంకొక అతి ముఖ్యమైన అంశం ఉంది ఇందులో. ఇందిరాసాగర్ సంబంధించి రుద్రంకోట దగ్గర మొదలుపెట్టినటువంటి ఇందిరాసాగర్ అటు శబరి గోదావరి నది కలిసే దగ్గర, కోనవరం దగ్గర కలిసే దగ్గర
దాన్ని కంటిన్యూ చేసుకోకుండా అబాండన్ చేసి వదిలేసి దీంట్లోకి వచ్చేసారు. అంటే కేవలం డబ్బులు పోవటం ఒకటే కాదు, తెలంగాణ రాష్ట్రానికి 365 రోజులు పారేటువంటి ఒక శబరి నదిని కూడా కోల్పోయే ప్రమాదం తెచ్చారు. శబరి నది యాడ్లో పోలవరం దగ్గర ఉంది. అసెంబ్లీలో కూడా మాట్లాడినప్పుడు శబరి నది ఇక్కడెక్కడ ఉంది, పోలవరం దగ్గర ఉంది, అది మునిగిపోయిందని కూడా అన్నారు అని కూడా చెప్పారు. ఇప్పుడు కూడా మిత్రులు ఏదో ఆ రోజు దేశపై చూపిస్తాం, ఆ రోజు వాడిని కూడా రమ్మన్నారు, రాలేదు. ఇప్పటికీ మళ్ళీ ఒకసారి మేము దేశపై పోలవరం దగ్గరే ఉంది, అది పోలవరం దగ్గర లేదు. శబరి గోదావరి ఇక్కడే ఉంది, ఆ నదులే మారవుగా ఆడనే ఉంటాయి. అది దేశపై చూపిస్తాం. సార్ 2004 మీ గత ఉమ్మడి ఏపీలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత మీరు తీసుకున్నటువంటి ప్రాజెక్టులు మొత్తం కూడా రీడిజైనింగ్ల పేర్లతోటి భారీ వ్యయం పెరిగిపోయింది. ఈ ప్రాజెక్టులను మరి కొనసాగిస్తారా సార్, లేకపోతే దీని మీద గతంలో మేడిగడ్డ ముందు ఎంక్వైరీ లాగా దాని మీదనే మంత్రి గారు చాలా సీరియస్ గా లోతుగా రివ్యూ చేశారు. మీ పాయింట్ ఎక్కడ, సోర్స్ ఎక్కడ పంపోజ్ కట్టారు, ఎటు నుంచి రీడిజైన్ చేశారు, ఎందుకు పెరిగింది, ఏమైనా ఆయకట్టు పెంచారా మీరు వాడు పెరగటానికి, అన్ని లోతుగా వారు చేయాల్సినంత రివ్యూ చేశారు. మళ్ళీ వాళ్ళందరూ కూడా ఇంకా ఎస్టిమేషన్స్ అన్ని తయారు చేసి తీసుకొచ్చి ప్రాపర్ రిపోర్ట్ ఇవ్వని అడిగారు. కొద్ది రోజులు ఆ రిపోర్ట్ కూడా వస్తుంది. మేము ఈరోజు రివ్యూ తర్వాత ఇరిగేషన్ మంత్రి గారు, నేను, ఖమ్మం జిల్లాకి చెందిన ఉప ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు 2-3 రోజుల్లో సీతారాం సాగర్ సోర్స్ కాడికి పోయి మళ్ళోసారి విషయాన్ని మొత్తం పరిశీలించి ఆన్ సైట్ జరుగుతున్న విషయం ఏంది, ఎక్కడ ఏం చేయాలనే విషయాన్ని, ద వే ఫార్వర్డ్ గురించి కూడా మేము ముందుకు పోవడం జరుగుతుంది. అంటే నేను ఒకటే విషయం మళ్ళీ హైలైట్ చేస్తాను, ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో ఇటువంటి సంఘటనలు చాలా అరుదైన సంఘటనలు. ఓ 10 కోట్లు పోతున్నావు, 20 కోట్లు పోతున్నావు, 50 కోట్లు పోతున్నావు, ఉద్యోగాలు పోతాయి, ప్రభుత్వాలు కూలిపోతాయి. 10 ఏళ్ల పాటు అసలు మేమేదో అద్భుతాలు చేస్తున్నట్టుగా భ్రమలు కల్పించి ప్రతి విషయంలో అబద్దాలు చెప్పి అవతల నెట్టదిట్టాలు తిట్టి, అంటే ఒకటే విషయం పట్టిగా చెప్పింది, నేను మళ్ళా గుర్తు చేస్తున్నాను మీకు. 1500 కోట్లతో పూర్తయ్యే రాజీవ్ దుమ్ముగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్లస్ ఇందిరా సాగర్ స్కీమ్ 3,32,000 ఎకరాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్త ఆయకట్టు పూర్తయ్యేది. అప్పుడు అది రీడిజైన్ చేయకుంటే అప్పుడే పూర్తి అయ్యేది. ఇప్పుడు ఒక 3.5 lakh ఎకర్స్ కొత్తగా ఖమ్మం జిల్లాలో పారేది. అది చేయక రీడిజైనింగ్ అని పెట్టి 1,500 కోట్లతో పూర్తయ్యేది. ఇప్పుడు దాని పూర్తి వ్యయం అంటే 18,000 కోట్లేమో సీతారాం సాగర్ కి, మరో 4,000 కోట్లేమో సీతమ్మ బ్యారేజ్ అని పెట్టి 22,981 కోట్ల పెంచినండి. అసలు ఇది ఏంటిదంటే, ఇది ఏమన్నా ఇది వాళ్ళు అసలు ఎవరి సొమ్ము, ఎవరి జాగీరు, అమూల్యమైన ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసిన ఆలోచన చేయండి. ఇట్స్ అన్బిలీవబుల్. నేను చెప్తున్నా, అంటే నేను సరే ఒక సుదీర్ఘ కాలంగా ప్రజాప్రతినిధులు ఉన్నా, నేను ఎక్కువ తక్కువ ఇంకోళ్ళని దూషించేవాడిని కాదు ఏ పాత్రలో ఉన్నా. కానీ ఈ రోజు నేను ఇరిగేషన్ మంత్రిగా అసలు నిర్ఘాంతపోతున్నా. రోజు రోజుకి బయటకు వస్తున్న వివరాలు అసలు ఇట్లా కూడా చేయవచ్చా అంటే, కేసీఆర్ ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నా, హరీష్ రావు ఉన్నా, ఆ మొత్తం కుటుంబం ఈ రాష్ట్రాన్ని నడిపించిన నిజంగా ఇరిగేషన్ శాఖలో మాత్రం ధ్వంసం చేసిందండి. అసలు రాష్ట్ర ప్రయోజనాలు ధ్వంసం చేసింది. ఎంత ఖర్చు పెట్టిన వరకు అడ్జస్ట్ ఫినిష్ ఎంత ఖర్చు పెట్టిండ్రు అంటే ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ కదా, కాస్ట్ బెనిఫిట్ రేషియో. నువ్వు ఎంత ఖర్చు పెట్టినావు, ఎంత ఆయకట్టు వచ్చింది. కాళేశ్వరం ఎంత ఖర్చు పెట్టిండ్రు అంటే ఆన్ రికార్డ్, ఇస్ నాట్ మై క్రియేషన్, 94,000 కోట్లు 94,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఎంత కొత్త ఆయకట్టు వచ్చింది, 1,00,000 ఎకరాలు కూడా చేరలే కొత్త ఆయకట్టు. ఇది అక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎంత ఖర్చు పెట్టిందండి, 27,000 కోట్లు. ఎంత ఆయకట్టు వచ్చిందండి, 0 ఎకర్స్. సీతారాం సాగర్ ప్రాజెక్టు
ఎంత ఖర్చు పెట్టిండ్రు? 7,500 కోట్లు. ఎంత కొత్త ఆయకట్టు వచ్చింది? 0 ఎకర్స్. అసలు నిజంగా కూడా దిస్ ఇస్ సీరియస్ ఇష్యూ. సరే, హౌ టు గో ఫార్వర్డ్ మేము మీరు అడిగినట్టుగా క్యాబినెట్ కూడా డిస్కస్ చేసి ఆన్ ఫీల్డ్ లో కూడా ఎగ్జామిన్ చేసి ముందుకు పోతాం. లెట్ మీ కమ్ టు దట్. ఐఎమ్ కమింగ్ టు దట్. అదే దాని గురించి వస్తున్నాను. ఏదో మేమే అసలు ఈ రాష్ట్రం కోసం నీళ్ల కోసం కొట్లాడినాం అని మాటి అంటారు కదా కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు. అసలు తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళకి అన్యాయం అవుతుంది, మేము ఇది చేస్తున్నాం. 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణకి నీటి కేటాయింపుల్లో ఒక చుక్క నీళ్ళు ఏమన్నా అదనంగా తీసుకొచ్చినాడు? ఒక చుక్క తెలియదు. అబద్దాలు మాట్లాడడం, పెద్ద మాటలు మాట్లాడడం అంతే. ఓకే, అయితే అన్నిటికీ ఏదో వాళ్ళకే తెలిసినట్టుగా ఇంకెవరికేం తెలియనట్టుగా అసలు వాళ్ళ మాటలు చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటాయి. నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలి. జాతీయ హోదాపై ఇలా కొంత పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు. సీ, వాట్ ఈస్ ద నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్? నేషనల్ ప్రాజెక్ట్ అని డిక్లేర్ చేస్తే దానికి 60% ఫండింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది ఇప్పుడున్న నామ్స్ లో, అప్పుడున్న నామ్స్ లో. సరే, కొంత రాష్ట్ర ప్రభుత్వం, కొంత లోన్స్ అట్లా జరుగుతుంది. 10 ఏళ్ల పాటు ఒక్క ప్రాజెక్టు కూడా నేషనల్ ప్రాజెక్ట్ కి సరి అయిన ఫార్మాట్ లో అప్లై చేయని ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెందింది. ఐఎమ్ సేయింగ్ ఆన్ రికార్డ్. నేను ఇప్పుడు ఏమైనా ఇరిగేషన్ మినిస్టర్ కాదు. నేను పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జవాబు అది. కాళేశ్వరంకి సరి అయిన ఫార్మాట్ లో అప్లై చేయలేదు, పాలమూరు రంగారెడ్డికి అసలే అప్లై చేయలేదు. మొన్న మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, నేను ఢిల్లీలో అందరి పెద్దలు కలిసి మరి మాకు పాలమూరు రంగారెడ్డి కన్నా మీరు ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ అది నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇవ్వంటే వాళ్ళు ఏమన్నంటే ఇది నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ అనే విషయము బయట ప్రచారాని కోసం వాడుకుంటున్నారు. అసలు మేము నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఈ దేశంలో ఎక్కడ ఇవ్వలేదు. అది మీ ప్రిడిసెసర్ గవర్నమెంట్ కూడా చెప్పినాం. కానీ వాళ్ళు ఒక పొలిటికల్ స్లోగన్ గా వాళ్ళు వచ్చి అడిగినట్టుగా మేమేదో కన్సిడర్ చేస్తున్నట్టుగా వాళ్ళు ఇది గజేంద్ర సింగ్ షెకావత్ యూనియన్ మినిస్టర్ ఫర్ వాటర్ రిసోర్సెస్ మాకు చెప్పడం జరిగింది. నేను ఆన్ రికార్డ్ ఆయన ఆఫీస్కి బయట రాగానే ప్రెస్ కూడా మాట్లాడిన విషయం. అంటే మీకు ఎందుకు చెప్తున్నా అంటే నేషనల్ ప్రాజెక్ట్ లో హరీష్ రావు గారు నువ్వేందా మాట్లాడేది? 10 ఏళ్లు మీరు మీ మామగారు ఇరిగేషన్ మంత్రులు కదా. అసలు నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ అనే స్కీము విషయమే లేదంటుంటే వాళ్ళు మీరు అడిగినట్టు ఇది మాకు యూనియన్ మినిస్టర్ ఫర్ వాటర్ రిసోర్సెస్ చెప్పిన విషయం. అయితే మేము అతనికి మహబూబ్ నగర్ జిల్లా యొక్క ప్రత్యేకత, గతంలో ఉన్న ప్రాబ్లమ్స్, కరువు, ఫ్లోరైడ్ అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మేము నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ అనేది అసలు ఎవరికి ఏమీ ఈ దేశంలో చేయడం లేదు. మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన సర్కమ్స్టాన్సెస్ లో మీకు వేరే స్కీమ్ కింద, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్ ఆ స్కీమ్ పేరు PMKSY ఏదో ఉంది. ఓకే, ఒక స్కీమ్ ఉంది. దాని కింద మీరు అప్లికేషన్ పెట్టండి. దాని కింద కూడా 60% నిధులు ఇస్తాం ప్రాజెక్ట్ కి. అది మేము కన్సిడర్ చేస్తాం. మీరు అప్లికేషన్ పంపించమని చెప్పింది. మేము అప్లికేషన్ తయారు చేస్తున్నాం, ఇమీడియట్ అప్లై చేస్తాం. దానికి ఈరోజు హరీష్ రావు గారు ఏమంటారండి, అసలు అంటే ఏం భాష మాట్లాడో అర్థం కాదు. మీరు 10 ఏళ్ల అధికారం నుండి మేము అసలు ఆఫీసు ఇదంతా కొద్దిగా సెటిల్ కాకముందే 40 రోజులు కాలేదు. అసలు జాతీయ ప్రాజెక్టు వాళ్ళు వద్దంటే మీరు ఒప్పుకున్నారు. ఏమాత్రం కొంత సిగ్గుశరం ఉండాలి. అసలు అది విషయమే లేదని చెప్పి వాళ్ళు చెప్తుంటే మేము పోయి అది అడిగి దాన్ని ఏదో ఒక స్కీమ్ కింద 60% ఫండింగ్ కింద మేము ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వచ్చినాం. మీరు అదొక విషయం మాట్లాడతాడు. అదేవిధంగా నేను కూడా ఆయన ఏమన్నాడు, ఆ స్టేట్మెంట్ ఇలా ఇచ్చే ముందు రాజకీయాలు చేయాలనుకుంటేనే మొత్తం రాజకీయం మాట్లాడాడు. KRMB కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు కి ఏ ప్రాజెక్టుల అప్పగింతకి మా ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఇది
దయచేసి ఒక మిస్లీడింగ్ స్టేట్మెంట్, ఒక అపోహలు సృష్టించే విధంగా మీరు మాట్లాడొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాము. అన్ని విషయాలు ఇరిగేషన్ సంబంధించి రావడం లేదా? వస్తుందా? రావడం లేదా? ఓకే, ఇది బెటర్. ఓకే, సారీ. సరే, కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డుకి మేమేదో వాళ్ళేదో అడిగితే మేమేదో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు అప్పగించినామని పచ్చి అబద్ధం. కేంద్ర ప్రభుత్వం ఆ దిశలో చర్చలు జరిపింది. మేము దానికి ఏమీ సమాధానం చెప్పలేదు. దానికి కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు ఈనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబికి హ్యాండ్ ఓవర్ చేయడానికి ఏమీ ఎక్కడా ఒప్పుకోలేదు. ఇదన్నీ అబద్ధపు ముచ్చట, అబద్ధపు మాటలు. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏముంటుందంటే, మొన్న నాగార్జున సాగర్ లో జరిగిన ఇన్సిడెంట్స్ అవాయిడ్ చేయాలి, మీరు వాళ్ళు డిస్కస్ చేసి ఇది కామన్ బోర్డుకి హ్యాండ్ ఓవర్ చేయడం వాళ్ళు అడిగారు. సరే, దానికి మేమేమి అంగీకారం తెలపలేదు. ఈరోజు హరీష్ రావు గారి స్టేట్మెంట్ ఎట్లుంది అంటే, వాళ్ళు ఏదో అడిగినట్టు మేమేదో ఒప్పుకున్నట్టు. ఇది వాస్తవం కాదు. ఓకే, అదొకటి క్లారిటీ ఇవ్వాలి. అదేవిధంగా కృష్ణా వాటర్ గురించి మీకు మాట్లాడే అర్హత ఉందా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి? నేను నాగార్జున సాగర్ డ్యామ్ కింద ఎడమ కాలువ కింద ఉన్న ఎమ్మెల్యేని, ఎంపీని 7 సార్లు. అసలు కృష్ణా వాటర్ తగ్గింది మీ హయాంలోనే. అసలు శ్రీశైలం వెనక నుంచి వాళ్ళు లిఫ్ట్లు కట్టుకుంటుంటే అసలు ఇంత 3 టీఎంసీ 4 టీఎంసీ కెపాసిటీ కింద అసలు అక్కడి నుంచి నీళ్లు తీసుకుపోయి రాయలసీమకు తీసుకుపోతుంటే, అరే మీరు మీ పెద్ద మనుషులు జగన్మోహన్ రెడ్డి కూర్చొని హలాయి బలాయి చేసుకొని కృష్ణా నది జలాలు వాళ్ళు తీసుకుపోతుంటే ఒక్కనాడు మాట్లాడండి. వీళ్ళు సంగమేశ్వర ప్రాజెక్టు, సంగమేశ్వర ఒక్కనాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గాని హరీష్ రావు గారు గాని మాట్లాడండి. అసలు అంటే ఈ సంగమేశ్వర ప్రాజెక్టుల ద్వారా ఇంత టీఎంసీ నీళ్లు నష్టమై తెలంగాణ ఒక్కనాడు మాట్లాడలేదు. మీకేమైనా తెలిస్తే మీరు చెప్పాలి నాకు. మరి నేను చూస్తున్న హైదరాబాద్ వచ్చినప్పుడల్లా గంటలు గంటలు కూర్చొని ఏకాంత చర్చలు జరుపుతున్నారు. ఈ ప్రాజెక్టులు వాళ్ళ హయాంలోనే నిర్మాణం జరుగుతుంది. ఒక్కసారి మాట్లాడిన వాళ్ళు మీరు కృష్ణా రివర్ వాటర్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడితే ఇది సబబు కాదు హరీష్ రావు గారు. అదేవిధంగా మీకొకటి, ఒక విలేకరులుగా మీరు కొంత చైతన్యవంతమైన సిటిజన్స్ కూడా ఒకటి చెప్పాలి మీకు. ఈ రాష్ట్రం యొక్క అమూల్యమైన సంపద టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ రోజుల్లో వృధా అయింది, దోపిడీకి గురైంది. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా. నేను నార్మల్లీ చాలా కేర్ఫుల్ గా ఉంటున్న వర్డ్స్ యూసేజ్ లో. అంటే నువ్వు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి, అంటే మా అందరి జీవితాలు, మన అందరి పిల్లలు, వాళ్ళ పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి నువ్వు హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి అసలు నామమాత్రం కొత్త ఆయకట్టు ఇచ్చి మీరా మాట్లాడేది ఇరిగేషన్ పార్టీ నుంచి. అంటే అప్పుడు అందరినీ ఇంప్రెస్ చేయడానికి అసెంబ్లీలో ఏదో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూస్తే వాళ్ళు గూగుల్ మ్యాప్లు ఇట్లా మాట్లాడారు. అసలు వాస్తవంగా గ్రౌండ్ లో చూస్తే హై కాస్ట్ లోన్స్ అంటే ఒక ప్రభుత్వం నార్మలీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కోసం బారో చేస్తే గతంలోని ట్రెడిషన్ 2%, 3%, 4% బారో చేస్తారు. రీపేమెంట్ పీరియడ్ 30 years ఉంటుంది. కేసీఆర్ గారు ఆయన ప్రభుత్వంలో ఏ కాస్ట్ లో బారో చేసిందండి? 10.5, 11% కి బారో చేసిండ్రు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆర్ఈసీ దగ్గర చాలా హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి ఎంత భారం మోపిందంటే, ఈ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇరిగేషన్ శాఖకి ఓన్లీ రీపేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ లోన్స్ ఈజ్ 18,000 crores.
ఇరిగేషన్ శాఖ అంటే ఎవరి దగ్గర ఉందో మనకు మీకు తెలుసు. ఇప్పుడున్న పరిస్థితి అంటే ఇరిగేషన్ శాఖది 18,000 కోట్లేమో ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ అండ్ లోన్ రీపేమెంట్, 2,000 కోట్లు ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్, 9,500 కోట్ల అన్పేడ్ బిల్స్. దిస్ ఇస్ హౌ దే హావ్ లెఫ్ట్ ది ఇరిగేషన్ డిపార్ట్మెంట్. మేము వాళ్ళు చేసిన దానికి కొంత పరిస్థితి మెరుగుపరచాలని సీఎం గారు, భట్టి గారు, నేను ఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసి, మేడం ఇదంతా చాలా హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ ఉన్నాయి, ఈ ప్రభుత్వం మీద చాలా సీరియస్ భారం ఉంది, ఇది మీరు ఈ లోన్ స్వాప్ చేసి కనీసం ఇప్పటికి లో ఇంట్రెస్ట్ లాంగ్ టర్మ్ లోన్ కన్నా కొన్ని మార్చండి, లేకపోతే రాష్ట్రం అంటే ఇట్స్ కంప్లీట్లీ వర్చువలీ బ్యాంక్రప్ట్ బికాస్ ఆఫ్ టీఆర్ఎస్ గవర్నమెంట్. అంటే వారు ఒప్పుకొని సార్ తప్పనిసరిగా అది ఎట్లా చేయాలో కొంత ఎక్స్పర్ట్స్ నేను మీరు కన్సల్ట్ చేయండి, మీరు టచ్ లో ఉండండి, మాతో మేము చేస్తామని చెప్పిండు. ఇది మా రెస్పాన్సిబిలిటీ, అంటే అవర్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద స్టేట్. మేము పెద్ద పెద్ద మాటలు మాట్లాడి అవతలోని పరుష పదజాలంతో తిట్టడము, అసలు గ్రౌండ్ లో చూస్తే జీరో పర్ఫార్మెన్స్. తెలంగాణ రాష్ట్రంలో అసలు ఎవరు ఊహించని రీతిలో నువ్వు ఏ ప్రాజెక్టు చూడు, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారాం సాగర్, ఏ ప్రాజెక్టు చూడు ఇది కేవలం పైసల కోసమే ప్రాజెక్ట్ చేసుకుని కానీ నీళ్ల కోసం కాదని మాత్రం చాలా స్పష్టం అవుతుంది. ఎనీ క్వశ్చన్స్? యూఆర్ రెడీ. చూడండి, కేఆర్ఎంబి విషయంలో ఇది సుదీర్ఘంగా శాసనసభలో చర్చించి, గతం ఏళ్ళు జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది, అన్ని విషయాలు చర్చించి ఓ నిర్ణయం జరుగుతుంది. ఇప్పటి వరకు వాళ్ళు చెప్పినట్టుగా మేము ఎవరం కూడా ఏమీ ఒప్పుకోవడం కానీ అంగీకారం చేయలేదు. బ్రదర్, 7 మండలాలు సీనియర్ ప్రాజెక్టు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అయినా ముందేనా? నేనేమంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 2 జూన్ 2014లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 7 మండలాలు సీలేరు ప్రాజెక్టు అప్పచెప్పి మోదీ గారు గజ్వేల్కి వస్తే ఏది మిషన్ భగీరథ ఇనాగ్రేషన్ కి ప్రధానమంత్రి జీ హమే కుచ్ భీ నహీ चाहिए సిర్ఫ్ ఆప్కా ప్యార్ चाहिए అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని అంటే ఏమన్నట్టు? ఆన్ రికార్డ్ స్పీచ్ ఈ సెడ్ మోదీ జీ హమే కుచ్ నహీ चाहिए ఆప్కా ప్యార్ चाहिए అన్నాడు. ఇప్పటి వరకు ఈ గతంలో కూడా ఈ అధికారులే మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు కూడా ఇదే అధికారులు మీకు వాస్తవాలు చెప్తున్నారు. అంటే వాళ్ళు గత ప్రభుత్వాన్ని మోసం చేశారా, లేకపోతే మీరు చెప్పే కొండ బద్దలు కూడా చెప్తున్నారు, మిమ్మల్ని ఏమన్నా మోసం చేస్తున్నారా? నంబర్ 1. నంబర్ 2, వై డోంట్ టు సస్పెండ్ దెమ్ ఇమీడియట్లీ? Of course we will do. Of course we will do. We will take whatever action is required. పబ్లిక్ లో ఏమైపోయిందంటే నెల దాగిపోయింది, వీళ్ళు చెప్తున్నారు వాస్తవమే, మేము కూడా రాస్తున్నాం బాగానే, వాళ్ళు కూడా తెలుసు. 30 days is it for a scam of lakhs of crores? Is 30 days enough? We will follow the due process of law. We will take action against anybody who is guilty. We don't have to protect anybody. We will definitely take serious action against any officials, any politicians, anybody involved. 1500 కోట్లతోని కంప్లీట్ అయ్యారన్నారు కదా, అది అప్పుడే పూర్తయ్యేది ఉంటే భౌగోళికంగా కొంత భాగవంతం ఆంధ్రలోకి వెళ్ళి ఉండేదాని ఒక ఉంది. అసలు నిజంగా కూడా చెప్పడానికి కూడా అబద్ధాలకి అసలు ఎట్లా మాట్లాడుతున్నారు? ఏంది ఆంధ్రాలకు పోయింది చెప్తారా? మీది పేపరు అదే చెప్తాం. వాళ్ళ హెడ్ వర్క్స్ అందులో పోయాయని చెప్పేది ఇందిరా సాగర్ ప్రాజెక్ట్. సరే, మీరు
బైఫర్కేషన్ యాక్ట్ చదివి ఉంటారు, మీకు తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను నేను. బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం అందులో తెలంగాణకి కొన్ని హక్కులు కల్పించింది భారత పార్లమెంట్, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా. ఏం చెప్పిందంటే అప్పటికే మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు ఎక్కడైనా ఉండి ఉంటే వాటిని యాజ్ ఇట్ ఈజ్ గా కంటిన్యూ చేసుకునే రైట్ ఇచ్చింది రాష్ట్రానికి. సో అది హెడ్ వర్క్స్ అవతల రాష్ట్రంలో ఉన్నా వేరే మండలాల్లో పోయినా ఎక్కడున్నా కానీ కంటిన్యూ చేసుకోవడానికి బైఫర్కేషన్ యాక్టే మనకి హక్కు కల్పించింది. కాబట్టి ఎవరైనా చెప్తే అవగాహన లేనటువంటి వాళ్ళు, లేకపోతే బైఫర్కేషన్ యాక్ట్ చదువుకున్నటువంటి వాళ్ళు, లేకపోతే కావాలని రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించాలని చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా చేస్తుంది తప్ప అది వాస్తవం కాదు. క్లియర్? అసలు ఎన్ని కుంభకోణాలు అంటే అసలు ఎంతమంది జడ్జిలు ఎన్ని ఎంక్వైరీలు అది కూడా ఆలోచన చేస్తున్నాము. బట్ డెఫినెట్లీ అంటే ప్రజాకోటి బాబు ఒక నిమిషం ఇది చూడండి. మేము ఓకే చూడండమ్మా ఒక నిమిషం ఇదండి. వీఆర్ ఫాలోయింగ్ ద డ్యూ ప్రాసెస్. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ చీఫ్ జస్టిస్ కి మేము జ్యుడిషియల్ ఎంక్వైరీకి లేఖ రాయడం జరిగింది. మరి వారిని ఒక సిట్టింగ్ జడ్జి ని డిప్యూట్ చేయమని రిక్వెస్ట్ చేశాం. వీఆర్ అవైటింగ్ రిప్లై. ఇప్పుడు నిజంగా కూడా పోయిన సంవత్సరం మాన్సూన్స్ తక్కువగా ఉండి అదేవిధంగా మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజ్ లో డ్యామేజ్ వల్ల కొంత ఆయకట్టు సఫర్ అవుతున్న మాట వాస్తవమే. కొంత మేరకు అది ఎట్లా బెస్ట్ మేనేజ్ చేయాలో మేము వీఆర్ డూయింగ్ వాట్ ఎవర్ బెస్ట్ పాసిబుల్ ఇన్ దిస్ సర్కమ్స్టాన్సెస్. అయితే ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ దానికి ఇప్పుడు మీరు చూస్తున్నారు అన్నారం కూడా విజిలెన్స్ ఎంక్వైరీ ఇన్ ఫుల్ ప్రోగ్రెస్. అంటే కొంత ఇంజనీర్స్ ని కొంత ఇతరులు చేసి ఒక రోజువారీగా ప్రోగ్రెస్ జరుగుతుంది. బట్ ఐ థింక్ ఇన్ ఫ్యూ డేస్ టైం అది అందరికీ తెలుసు. టీఆర్ఎస్ ప్రభుత్వం బ్యారేజ్ కట్టిండు కిందికెళ్ళి కొట్టుకపోయిందని. అంటే మేము పోయి చూసినాం కదా. అసలు ఎవరు నమ్మరు. అన్ని 1,00,000 కోట్లతో కట్టిన ప్రాజెక్టు డ్యామ్ యాక్చువల్లీ ఇట్లా కుంగిపోయింది బ్రిడ్జ్ మధ్యలో. అండ్ మేము మొన్న పోయే వరకు అసలు ఆశ్చర్యకరం. అంటే వేరే డెమోక్రసీ ఆర్ నాట్ అనిపిస్తుంది. నో జర్నలిస్ట్ వాజ్ అలౌడ్ అంటు ద బ్యారేజ్ సో ఫార్. కట్టేటప్పుడు కానీ డ్యామేజ్ మేమే దానికి పోయి వెలుగులో తీసుకొచ్చినాం కదా. డెఫినెట్లీ we will take serious action. మళ్ళీ కూడా చేస్తున్నారా? 4 నుండి 500 కోట్ల రూపాయలు పెడితే మేడిగడ్డ పిల్లర్లు అవి తాత్కాలికంగా దాని ప్రాజెక్టును అంటే విజిలెన్స్ ఎంక్వైరీ అయ్యే వరకు అట్లే ఉంచుతారా, లేకపోతే 500 కోట్ల వరకు ఖర్చు అయితే దీన్ని ప్రభుత్వం బాగా చేస్తుందా, లేకపోతే నిర్మాణ సంస్థతో చేయించేటువంటి అవకాశం ఉందా? అది కేబినెట్ లో డిస్కస్ చేయాలి. నిర్మాణ సంస్థనే రిపేర్ చేయమని చెప్పినాం. వాళ్ళది మొత్తము వాళ్ళది 400 కోట్ల బిల్లు ఇప్పుడు పెండింగ్ పెట్టేసినాం. ఓకే, వాళ్ళ బిల్స్ బ్యాంక్ అంతా పెట్టినాం. అప్పుడు ఇది ఇంకా ఒక ఫైనల్ డెసిషన్ తొందరగా తీసుకుంటాం. రైట్, బట్ ది డ్యామేజ్ ఇస్ సీరియస్ కదా. ఓకే, ఎవరన్నారు మరి? హరీష్ రావు గారు ఆ మేడిగడ్డ బ్యారేజ్ లో వాటర్ స్టోరేజ్ చేసే రిస్క్ చేయవచ్చా మీరు చెప్పండి. సరే కాదు, అట్లా కాదు. ఆ విషయంలో నేను ఒకటి చెప్తా. వీఆర్ వర్కింగ్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్. మీరు యూఆర్ వర్కింగ్ ఫర్ కాంట్రాక్టర్స్. దట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ అస్. ఇది అంటే గవర్నమెంట్ ఇస్ అ కంటిన్యూయింగ్ ప్రాసెస్ కదా. ఓకే,
మేము వచ్చాను కాబట్టి మొత్తం శాఖలో అటెండర్ నుంచి సెక్రటరీ వరకు మార్చలేం కదా. డెఫినెట్లీ యూ విల్ సీ బిగ్ చేంజెస్. ఓకే, అవి మల్లన్న సాగర్ గురించి నేను ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పటికీ కూడా అదొక అన్వయబుల్ ప్రాజెక్టు, ఓవర్ కాస్ట్, ఓవర్ ఎస్టిమేట్ అని నా అభిప్రాయం. సరే, ఇప్పుడు దాన్ని ఈరోజు నేను మాజీ ఇరిగేషన్ మంత్రి గారి స్టేట్మెంట్ చూసినా ఓకే, మేము కూడా అది పరిశీలిస్తాం విషయం ఏందో. See, madam, to tell you honestly, Krishna River Water Management Board is asking both states to hand over Nagarjuna Sagar and Srisalem to the board. We have not agreed to it. We will discuss all the issues related to it in the coming assembly session. No, we have our conditions. We are also asking that tribunal finalize water allocation. So, with greater detail, I will speak in the assembly. But for now, I am saying that what Harish Rao said is misleading statement. అంటే అదేదో మాకే అంత నాలెడ్జ్ ఉంది, వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళు చేస్తున్నామో అన్నట్టు ఉన్న స్టేట్మెంట్. ఎందుకంటే ఎవరన్నా కొత్తగా ఏం తెలియదు అనుకుంటారు అట్లా. ఓకే, ఐ థింక్ వీల్ ఎండ్. అంటే సరే, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కర్ణాటకకు పోయి 10 TMC of water for drinking water purpose అడగబోతున్నాం. Okay, thank you. I don't want to do speculation, but you're all enlightened citizens. మీరు గెస్ చేయండి. ఎందుకంటే ఇట్ ఈస్, నేను వాస్తవం చెప్తున్నా, నేను ఇంటర్నల్ డిపార్ట్మెంట్ రివ్యూస్ లో అదేందా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఉంది, మీరు ఎంత శాంక్షన్ చేసిండ్రు? 7,000 కోట్లకి. 7,000 కోట్లకి ఎంత పెంచిండ్రు? 13,000 కోట్లకి. ఇప్పుడు అంచనా ఎంత? 18,000 కోట్లు. అంటే అసలు వాట్ ఈస్ దిస్? నార్మల్లీ మనం ఒక వర్క్ కి 5 లక్షల నుంచి 10 లక్షలు చేయాలంటే తాకిందో అవుతాం, 1,000 కోట్లకు పెంచుకుంటూ పోయినరు. సరే, ఆల్ దిస్ we will examine. Wherever anybody is guilty, they will be punished in the due process of law. సాగర్ సంబంధించి శబరి, గోదావరి రెండు కలిసే దగ్గర కోనవరం దగ్గర 365 days వాటర్ ఉంటాయి. దానికోసం ఆ డిజైన్ చేశారు. మీరు ఎప్పుడైనా వచ్చి చూస్తా అంటే చూపిస్తాను. నేను అసెంబ్లీలో కూడా చెప్పాను నేను. సో సరే, మీ ఇన్వైట్ మీ అందరినీ కూడా ఒక నిమిషం పడలేమనుకోకు. మీ అందరినీ కూడా భట్టి గారు, నేను, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వర గారు సీతారాం సాగర్ ప్రాజెక్టు ఆన్ సైట్ విజిట్ కి 2-3 days లో పోతాము. హరిప్రసాద్ విల్ కోఆర్డినేట్. We request all of you to join us in the visit. అది వాళ్ళని అడగాలి మీరు. I will speak on civil supplies, other matters, along with finance minister tomorrow or day after.
గుంజురే మైకి రప్ప 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 దయచేసి